హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ జంతు బలి. అమ్మవారికి జంతువులను బలివ్వడం గురించి. ఒక కాపాలికుడు 100 మేకలను బలిచ్చి పూజిస్తే అమ్మవారు ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుందని ఒక శాసనం చదివాడు. ఏ స్కల్ మ్యాన్ read a statute that if we made 100 goats offer, Mata appears and gives boon. 99 మేకలను బలిచ్చి 100వ మేకను బలి ఇవ్వబోతుంటే ఆ మేకపోతు పక్కపక్క నవ్వి ఆ తర్వాత ఏడ్చింది. A skullman offered 99 goats and is ready to offer 100th goat. The goat laughed a lot and then cried. కాపాలికునికి అనుమానం వచ్చి, ఏమే మేక, నువ్వెందుకు మాట్లాడటం లేదు అని అడిగాడు. గెటింగ్ సస్పీషియస్, ద స్కల్మ్యాన్ ఆస్క్డ్ ద గోట్ వై ఇట్ డజంట్ స్పీక్. అప్పుడు ఆ మేక, నాయనా, ఒకప్పుడు నేను కూడా నీలాగే కాపాలికుడిని. సార్, వన్స్ ఐ టూ వాజ్ ఎ స్కల్ మ్యాన్ లైక్ యూ. 100 మేకలను అమ్మవారికి బలిచ్చి పూజిస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతుందని ఎవడో ఒక దారిని పోయే దానయ్య చెప్పాడు. ఏ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ, if I offer 100 goats to the deity, that deity will appear and give me boons. అమ్మవారు ప్రత్యక్షం కాలేదు కానీ నేను 100 మేకలను బలిచ్చిన పాపానికి ఇప్పటికీ 100 జన్మలుగా మేకపోతునై పుడుతున్నాను. ద గాడెస్ డిడెంట్ అపియర్, బట్ ఫర్ ద సిన్ అటైన్డ్ బై దట్ వయలెన్స్ I have been rebirthing as goats for 100 times. నీలాంటి వాడు ఎవడో ఒకడు నరుకుతున్నాడు. Someone or the other like you has been beheading me. 100 సార్లు బలిచ్చాను కాబట్టి 100 సార్లు మేకగా పుట్టాను. అందుకే నవ్వాను. As I made 100 times sacrifices, I have been rebirthing as goat for 100 times. నాలాగే నువ్వు కూడా మేకలను చంపుతున్నావు. అందుకే నీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఏడ్చాను అని చెప్పింది మేక. జస్ట్ లైక్ మీ, యూ టు మేకింగ్ వైలెన్స్, సో థింకింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఐ క్రైడ్. అప్పుడు అతను చెప్తాడు, అయితే అమ్మవారికి బలిస్తే అమ్మవారు ప్రత్యక్షం అవ్వరా అని అడుగుతాడు. డజంట్ గాడెస్ appear if I made 100 goats sacrifice, he asked. అప్పుడు మేక చెప్తుంది, ఓరి పిచ్చోడా, ఇలాంటి బలులు ఇస్తే అమ్మవారికి అనుగ్రహం ఉండదురా, కోపం వస్తుంది. యూ మ్యాడ్ మ్యాన్, సాక్రిఫైసెస్ లైక్ దిస్ గాడెసెస్ వోంట్ బ్లెస్ యూ, దే గెట్ యాంగ్రీ. పాపాలు చుట్టుకొని సమస్యల్లో ఇరుక్కొని మనశ్శాంతి కోల్పోయి మరు జన్మలో నీచమైన జన్మలు పొందుతాము. యూ విల్ ట్రాప్డ్ ఇన్ ద సిన్స్ అండ్ యూ హ్యావ్ టు గెట్ మీనియల్ బర్త్స్ ఇన్ ద ఫ్యూచర్. అవునా, అయితే నేను నిన్ను బలి ఇవ్వను అన్నాడు. ఈజ్ ఇట్? ఇన్ దట్ కేస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫర్ యూ టు ద గాడెస్. అమ్మవారు ఎప్పుడు జంతు బలి ఇవ్వమని అడగలేదు. గాడెసెస్ నెవర్ ఆస్క్డ్ ఫర్ సాక్రిఫైసెస్. ఇది తెలియని చాలామంది కోళ్లను మేకలను బలిచ్చి ఎంత పాపాన్ని మూడగట్టుకుంటున్నారో. అన్నోయింగ్ దిస్, మెనీ ఆఫర్స్ హెన్స్ అండ్ గోడ్స్ అండ్ దే ఆర్ బండిలింగ్ సిన్స్. ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నంతకాలం ఏ దేశం త్వరగా అభివృద్ధి చెందలేదు. If these kinds of
సూపర్స్టిషన్స్ పెర్సిస్ట్, నో కంట్రీ విల్ అడ్వాన్స్. వీటన్నిటికీ ఏకైక పరిష్కారం భగవద్గీత చదవడం. ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ టు దిస్ ఈజ్ రీడింగ్ భగవద్గీత. భగవద్గీత చదివినవాడు ఎవడు జంతు బలి ఇవ్వడు. జంతు బలి ఇస్తున్నాడంటే వాడు భగవద్గీత చదవలేదని అర్థం. ఇప్పటికైనా గీత చదవండి, మీ రాత మార్చుకోండి. జై శ్రీకృష్ణ.